హలో నమస్తే వెల్కమ్. నేను హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఎటామీ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ అండ్ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ షెరోన్ రోజ్ మాస్టర్ జిఎస్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఎక్కువగా కొరియన్ ప్రోడక్ట్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు, బాగా వినిపిస్తూ ఉన్నాయి డిఫరెంట్ కొరియన్ ప్రోడక్ట్స్. అండ్ ఎటామీ పేరు కూడా అంతే బాగా వినిపిస్తూ ఉంది. సో చెప్పండి, వాట్ ఈజ్ ఎటామీ? ఎటామీని మనం ఎందుకు యూస్ చేయాలి అంటారు? అక్షర గారు, అటామీ అనేది ఒక ఆన్లైన్ బేస్డ్ డైరెక్ట్ సెల్లింగ్ ఈ కామర్స్ కంపెనీ. యాక్చువల్గా ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా పనిచేసేటువంటి ఒక ఈ కామర్స్ పోర్టల్. ఇది 100% ఆన్లైన్ బేస్ వర్క్ చేస్తుంది. యాక్చువల్గా ఇది సౌత్ కొరియాలో 2009లో స్టార్ట్ అయింది. మన ఇండియాలో వచ్చేసి ఇది 2020 నవంబర్లో స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఇది ఆల్రెడీ వరల్డ్ వైడ్గా ఇప్పుడు 57 దేశాల్లో సేమ్ ఈ కామర్స్ స్ట్రాటజీలో వెళ్తున్నటువంటి కంపెనీ. సో మరి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగే అంటే అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయా, లేకపోతే ఓన్లీ అటామీకి సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రమే దొరుకుతాయా? అక్షర గారు, ఇక్కడ అటామీలో ఇనిషియల్గా ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో మాత్రం అటామీ ఎక్స్క్లూజివ్ బ్రాండ్స్ మాత్రమే దొరుకుతాయి. బట్ అమెజాన్ లాగా ఆల్రెడీ మనకు మిగతా కంట్రీస్లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 12 కంట్రీస్లో మనకు టోటల్ అమెజాన్లో ఎలా అయితే దొరుకుతాయో ఆ విధంగా గ్లోబల్ షాపింగ్ మాల్ ఓపెన్ అయింది. వెరీ సూన్ ఇండియాలో కూడా మనకు అది లాంచ్ కాబోతుంది. అండ్ అలాగే ఇప్పుడు మనకు అమెజాన్ లాగా అన్ని దొరుకుతాయంటే అటామీలో కూడా ఇప్పుడు మనకు ఆల్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు యూజ్ చేసేటువంటి డైలీ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయి. అండ్ హై క్వాలిటీ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్. సార్ మరి ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ అంటున్నారు, అలాగే వెరీ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని కూడా అంటున్నారు. అంటే ఇది కంప్లీట్ ఫారెన్ బ్రాండ్ కదా, మరి మన ఇండియన్స్కి ఇదంతా అఫోర్డబుల్లోనే ఉంటుందంటారా? అక్షర గారు, గుడ్ క్వశ్చన్ అండి. ఎస్, అబ్సల్యూట్గా ఇక్కడ మన కంపెనీ అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్ అనేటువంటి ట్యాగ్ లైన్ తోటి ప్రొడక్ట్స్ని ఇస్తుంది. సో కంపెనీ యొక్క మెయిన్ ఎయిమే వచ్చేసి ఏంటంటే కన్జ్యూమర్కి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ని అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వడం అటామీ యొక్క మెయిన్ టార్గెట్. కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ మన మెయిన్ మోటో. సో దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకటి చెప్పొచ్చు. సో మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ పరంగా చూస్తే యాపిల్ లాగా ఉంటాయి. సో యాపిల్ బ్రాండ్ అంటే ఒక బెంచ్ మార్క్, ప్రతి ఒక్కరికి ఈరోజు క్వాలిటీ పరంగా ప్రతి ఒక్కరు దాన్ని కంపేర్ చేస్తుంటారు. అండ్ ప్రైస్ పరంగా మనం చూసినట్లయితే మనకు శాంసంగ్ లాగా ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అంటే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ వెరీ అఫోర్డబుల్ అని చెప్పేసి. అండ్ అలాగే ఈరోజు మనకు ఇంకొకటి ఏంటంటే మేము ముఖ్యంగా అబ్జర్వ్ చేసింది, ఈ ప్రాజెక్టులో నేను గత 5 years నుంచి ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నాను, ప్రమోట్ చేస్తున్నాను. సో అన్నీ కూడా నేను పర్సనల్గా యూజ్ చేయగలిగినప్పుడు అందరూ కూడా యూజ్ చేస్తారు. సో నా కేటగిరీ ఏదైతే లెవెల్ ఆఫ్ పీపుల్ ఏదైతే ఉన్నారో మొత్తం వాళ్ళందరూ కూడా యూజ్ చేయగలుగుతారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఆ క్వాలిటీకి ఖచ్చితంగా అది ఎఫర్ట్ చేసేటువంటి ప్రైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకు మిడిల్ క్లాస్ అనేది బాగా పెరిగింది. అంటే లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి, జీడిపి ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మంచి క్వాలిటీ కోసం అందరూ చూస్తూ ఉన్నారు. సో దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ ఇండియన్ మార్కెట్ అని చెప్పి నేను చెప్తాను. అండ్ అలాగే నేను ఒక ప్రోడక్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైస్ ఎక్కువ అని చెప్పేసి ప్రైస్ టాపిక్ మనకు వచ్చింది. సో నేను దీన్ని డిటర్జెంట్ అండి, ఇది నార్మల్గా దీని కాస్ట్ వచ్చేసి మనకు యాక్చువల్గా సర్ఫ్ ఎక్సెల్ అండ్ రెగ్యులర్ టైడ్, ఏరియల్ కంటే కూడా తక్కువ ఉంటుంది. సో ఈరోజు సర్ఫ్ ఎక్సెల్, ఏరియల్, టైడ్ అనేది ఇండియాలో యూజ్ చేయగలిగినప్పుడు ఖచ్చితంగా అటామీ డిటర్జెంట్ను కూడా యూజ్ చేయగలుగుతారు. అండ్ క్వాలిటీ పరంగా చూస్తే మనకు చాలా దానికంటే చాలా బెటర్ క్వాలిటీ ఇది ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ ప్లాంట్ బేస్డ్. మనకు డిటర్జెంట్ కూడా ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి మెటీరియల్ తోటి దీన్ని తయారు చేశారు. ఈవెన్ దీన్ని ఆఫ్టర్ వాషింగ్ మన క్లాత్స్ ఆ వాటర్ని కూడా మనము మొక్కలకి ఇవ్వచ్చు. అంటే అంత న్యాచురల్. అండ్ తర్వాత దీనివల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనకు మెషిన్ లైఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది. పర్టికులర్గా మెషిన్ని మనం డ్రమ్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే దీంతో వచ్చేటువంటి న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ మనకు సరిపోతుంది. అడిషనల్గా మళ్ళీ మనం కెమికల్ బేస్డ్ ఫ్రాగ్రెన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ కానివ్వండి, కంఫర్ట్ లాంటి ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే వీటన్నిటితో కంపేర్ చేస్తే మనకి ఇది పర్ వాష్ కాస్ట్ వచ్చేసరికి తగ్గుతుంది. అండ్ చాలా మంది ఏం చూస్తారంటే జనరల్గా ప్రైస్ అనగానే దాని కాస్ట్ ఎంత మాత్రమే చూస్తారు. ఇక్కడ కూడా కాస్ట్ పరంగా చూసినప్పుడు ఎక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు కాస్ట్ చూడాలి, అలాగే అది ఎంత డ్యూరేషన్ వస్తుంది అనేది కూడా చూడాలి. ఓకే, ఈరోజు అటామీ ఏంటి అంటే ఇనిషియల్ కాస్ట్ పరంగా మనకు కొంత ఎక్కువ అనిపించవచ్చు.
బట్ బయట మనకు జనరల్గా వెళ్ళేది ఎలా ఉంటుంది 1 మంత్కి మనం ఒకసారి షాప్కి వెళ్ళి సూపర్ మార్కెట్స్కి వెళ్ళి మంత్లీ గ్రాసరీస్ తీసుకుంటాం. బట్ ఇక్కడ ఈ డిటర్జెంట్ని కనుక తీసుకున్నట్లయితే 1 బాటిల్ 100 వాషెస్ వస్తుంది. అంటే ఎంత క్వాంటిటీలో మనం యూజ్ చేయాలి ఫర్ ఎవ్రీ యూజ్? యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి మనం బయట మీరు ఏ డిటర్జెంట్ తీసుకున్నా మినిమం ఒక 5 kgs వాష్ లోడ్కి 60 ml తీసుకోవాలి. దట్ ఈస్ ద స్టాండర్డ్. బట్ వేరాజ్ మనం ఈ అటామీలో తీసుకున్నట్లయితే ఈ డిటర్జెంట్ 20 ml సరిపోతుంది, 1/3. అంటే ఇది ఒక 1 లీటర్ ఈక్వల్ టు బయట 3 లీటర్స్. సో ఈ ప్యాక్ మొత్తం 2 లీటర్స్, ఇది ఈక్వల్ టు బయట 6 లీటర్స్. సో ఇప్పుడు మీరు బయట ఏదైనా సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏరియల్ కానీ ఏదైనా సరే ఒక టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్కి తీసుకోవాలంటే మినిమం ఒక 6 లీటర్స్కి యావరేజ్గా మనం పర్ లీటర్ 200 రూపీస్ కాస్ట్ ఛార్జ్ చేసుకున్నా సరే మనకు 1200 రూపీస్ అవుతుంది 6 లీటర్స్. బట్ ఈ డిటర్జెంట్ వచ్చేసి మనకు 2 లీటర్స్ వస్తుంది 1300 రూపీస్లో వస్తుంది. ఓకే సార్, ఒక క్వశ్చన్. ఓవరాల్గా ఈ అటామీ డిటర్జెంట్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రస్తుతం డిటర్జెంట్స్కి ఎన్ని విధాలుగా డిఫరెన్షియేట్ చేసి చెప్తారు? ఎస్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటర్జెంట్స్ అనగానే ఈరోజు మనకు హై కెమికలైజ్డ్ ఉంటున్నాయి. ఈరోజు చాలా వరకు మనకు డిటర్జెంట్స్ రెగ్యులర్గా యూజ్ చేసే డిటర్జెంట్స్లో ఉన్న కెమికల్స్ తోటి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, స్కిన్ ఇరిటేషన్స్ వస్తున్నాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి కొన్ని రకాల కెమికల్స్ తోటి. సో దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏంటంటే న్యాచురల్గా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఈరోజు వెతకడం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఇట్స్ ఎకో ఫ్రెండ్లీ. ఓకే, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్, మనం కెమికల్తో వాష్ చేసినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనం గ్రౌండ్కి భూమిలోకి వదులుతున్నాం, భూమిలోకి మళ్ళీ ఆ వాటర్ వెళ్ళేసి సాయిల్ పొల్యూషన్ అవుతుంది. ఇది ఎకో ఫ్రెండ్లీ, మనకు ఎర్త్ని డిస్టర్బ్ చేయదు, న్యాచురల్గా ఉంచుతుంది. జనరల్గా నురుగు నీళ్ళు అంటే ముఖ్యంగా బట్టలు ఉతికిన నురుగు నీళ్ళు అంటే ఖచ్చితంగా పారబోస్తాం, ఇది అలా కాదంటున్నారు. ఎస్, అడిషనల్గా ఈరోజు హైదరాబాద్ అంటే సిటీస్ లాంటి ప్లేసెస్లో చాలా ప్లేసెస్లో వాటర్ స్కార్సిటీ ఉంది. అంటే ట్యాంకర్స్తో వాటర్స్ను కొనుక్కుంటున్నారు. అంటే మనం యావరేజ్గా ఒక వాషింగ్ మిషన్ సైకిల్కి వచ్చేసి మనకు 100 లీటర్స్ మినిమం పడతాయి. సో 100 లీటర్స్ని మనం బయట వేస్ట్గా వదిలే బదులు మనం వీటిని చెట్లకు యూజ్ చేస్తే మనం అడిషనల్ బెనిఫిట్ పొందొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బెనిఫిట్, రెగ్యులర్ వాషింగ్ మిషన్ డిటర్జెంట్ ఏదైతే ఉందో మనం ఒక ప్రాపర్ వాష్ కావాలి అంటే మినిమం 1 hour 20 minutes స్టాండర్డ్ టైం ఉంటుంది వాషింగ్ సైకిల్. బట్ ఇక్కడ మనము ఆ 1 hour 20 minutes వచ్చేటువంటి వాష్ క్వాలిటీని మనం క్విక్ వాష్లో 20 minutesలో తీసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ని తగ్గిస్తుంది, క్లాత్ డ్యామేజ్ రేటుని తగ్గిస్తుంది, అండ్ పవర్ కన్జంప్షన్ని తగ్గిస్తుంది, వాటర్ యూజేజ్ని కూడా తగ్గిస్తుంది. అంటే ఒక డిటర్జెంట్ని మనం యూజ్ చేయడం తోటి ఇన్ని రకాల బెనిఫిట్స్ని మనం కన్జ్యూమర్కి ఇవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ మార్కెట్ కంటే తక్కువ ప్రైస్ అని చెప్పేసి నేను చెప్తాను. జనరల్గా ఇప్పుడు వాషింగ్ మెషిన్స్లో టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ అని ఉంటుంది, అంటే లిక్విడ్ కూడా మనం అలాగే తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఎలా యూజ్ చేయొచ్చు, ఎట్లాంటి వాషింగ్ మెషిన్ అయినా యూజ్ చేయొచ్చు? ఈ సి అండి, అదంతా కూడా మార్కెటింగ్ స్టాటిస్టిక్స్. ఓకే, అవన్నీ కూడా మార్కెటింగ్ జిమ్మిక్స్ అని చెప్పొచ్చు. ఈరోజు ఫ్రంట్ టు టాప్ ఏదైనా సరే మిషనరీకి మనం కామన్గా యూజ్ చేయొచ్చు. అదంతా కూడా ఏంటంటే మార్కెట్లో హైప్ చేయడానికి, కొంత ప్రైస్ పరంగా ఎలివేట్ చేయడానికి ఆ విధంగా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనది ఫ్రంట్ లోడ్ యూజ్ చేయొచ్చు, టాప్ లోడ్ యూజ్ చేయొచ్చు, ఈవెన్ హ్యాండ్ వాష్ యూజ్ చేద్దామన్నా సరే ఈ డిటర్జెంట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు ఒక డిటర్జెంట్ని నేను మీకు జస్ట్ కంపేర్ చేశాను. సో దీనిలాగా అటామీలో ప్రతి ప్రోడక్ట్ కూడా మనకు మార్కెట్తో కాంపిటేటివ్గా మనం ప్రైస్ ఇస్తూ ఉన్నాం. సో హై క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పేసి అందుకోసమే చెప్తున్నాం. సార్, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, అంటే అవన్నీ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. వీటికంటే ఎక్కువ బెనిఫిట్స్ తోటి అటామీలో ప్రోడక్ట్స్ ఉన్నాయంటారా? అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ని పక్కన పెట్టి మరి అటామీలోనే కొనడానికి రీజన్ ఒకటి చెప్పండి. ఎస్, అక్షర గారు, నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ ఇది. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, బయట కంపెనీస్ కానివ్వండి చాలా ఉన్నాయి. అఫ్కోర్స్ అటామీ కంటే ముందు కూడా మనం చాలా ప్రొడక్ట్స్ని వాడుతున్నాం, యూజ్ చేస్తూ ఉన్నాం, బాగాలేవని చెప్పేసి నేను చెప్పను. బట్ అటామీనే ఎందుకు చేయాలి అని చెప్పేసి అంటే ఈరోజు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, లేదా మనం చిన్నప్పటి నుంచి యూజ్ చేసే వేరే ఇతర బ్రాండ్ ఏదైనా కానివ్వండి, మన పేరెంట్స్ యూజ్ చేశారు, మనం యూజ్ చేస్తున్నాం, జనరేషన్స్ నుంచి వాడుతూ వస్తున్నాం. తాతల నుంచి తండ్రులు వాడారు, మనం వాడుతున్నాం, మన పిల్లలు కూడా యూజ్ చేస్తారు. సో బట్ ఇక్కడ ఏంటి అంటే అక్కడ ప్రొడక్ట్ బాగున్నా సరే కేవలం మన ఒక బాగుంది అన్న దాంతో ఆగిపోతుంది.
బట్ అటామీలో ఏమవుతుంది అంటే అక్కడ మీరు కేవలం ఒక కన్జ్యూమర్ మాత్రమే. బట్ అదే ప్రోడక్ట్ ఇక్కడ కూడా వాడి ధర పరంగా క్వాలిటీ పరంగా మీరు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత దీన్ని మీరు పార్ట్నర్గా కూడా ప్రమోట్ చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని అటామీ మనకిస్తుంది. ఓకే, సో ఇలాంటి అవకాశం మనకి ఎక్కడ లేదు. గతంలో ఎప్పుడు కూడా మనం ఏదన్నా ఒక పేస్ట్ వాడినా, బ్రష్ వాడినా, ఒక డిటర్జెంట్ వాడినా మనకు వెనక్కి వచ్చిన దాఖలాలు లేవు. మన అవసరం కోసం వాడేవాళ్ళం. బట్ ఈరోజు మీకు అవసరాల నుంచే ఆదాయం వచ్చేటువంటి అవకాశాన్ని అటామీ మనకు కల్పిస్తుంది. సో అందుకోసం ఈరోజు అటామీని ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతా ఉన్నారు. అండ్ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈరోజు అటామీ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ మంది గ్లోబల్ పరంగా చూసుకున్నట్లయితే 20,000 crores. సో మరి అటామీ ఎలా ఇస్తుంది ఏంటి అని చెప్పేసి అంటే అటామీ టర్న్ ఓవర్లో 35%ని స్ట్రైట్ అవే కన్జ్యూమర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఈరోజు 20,000 కోట్ల టర్న్ ఓవర్, లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ని తీసుకుంటే 35% తీసుకున్నట్లయితే నియర్లీ 7,000 కోట్ల రూపాయలు తిరిగి మళ్ళీ కన్జ్యూమర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇదే సమయంలో అమెజాన్ లక్షల కోట్ల వ్యాపారం చేస్తుంది. మరి అమెజాన్ ఎంత పంచుతుంది కస్టమర్స్కి? నో. అండ్ అలాగే అటామీ మెయిన్ టార్గెట్ ఏంటి? బై 2030 అటామీ 1,00,000 కోట్ల టార్గెట్ దిశగా వెళ్తుంది. మరి 1,00,000 కోట్ల వ్యాపారం జరిగినప్పుడు 35,000 కోట్ల రూపాయలు కన్జ్యూమర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ ప్లాట్ఫామ్ మనకు ఎంత డెవలప్ అయితే సో కన్జ్యూమర్స్ కూడా అంత గ్రో అయ్యేటువంటి ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ అటామీ. సో దీనికోసం నేను చెప్తాను, మిగతా కంపెనీస్లో ప్రొడక్ట్ మాత్రమే ఉంది, ఇక్కడ ప్రొడక్ట్ ప్లస్ ఇన్కమ్ కూడా ఉంది అని చెప్పేసి నేను చెప్తాను. ఓకే, అంటే ఇదైతే నిజంగా బిగ్ డిఫరెన్సే. మనం ఎవ్రీడే యూజ్ చేసే ప్రోడక్ట్స్కి అటామీకి చాలా బిగ్ డిఫరెన్స్ అనుకోవచ్చు. ఎస్, ఈరోజు మార్కెట్ ప్రైస్కి ఇస్తూ కొన్ని మార్కెట్ కంటే తక్కువ ప్రైస్కి ఇస్తూ మీకు ఒక అదనపు ఆదాయ మార్గాన్ని ఎవరిస్తున్నారండి ఈరోజు? ఎక్కడ లేదది. సో ఇది చాలామంది ఈ పాయింట్కి కనెక్ట్ అవుతూ ఉన్నారు. ఈరోజు చాలామంది దీన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అలా అని చెప్పేసి మనం ఏదో డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఎక్కడి నుంచో తేవట్లే. సో దీంట్లో ఇచ్చేటువంటి విధానం కూడా చాలా క్లియర్. అది కూడా నేను మీకు క్లారిఫై చేస్తాను. ఈరోజు మనం మార్కెట్లో ఏ వస్తువు తీసుకున్నా, మీరు ఉదయం నుంచి నైట్ వరకు యూజ్ చేసే ప్రతి వస్తువు కూడా బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు. అవునా? ప్రతి ప్రోడక్ట్కి ఎవరో ఒక సెలబ్రిటీ బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు. వాళ్ళందరికీ డబ్బు ఎక్కడి నుంచి వెళ్తుంది? మనమే పే చేస్తున్నాం. అలాగే దానికి సంబంధించినటువంటి సేల్స్ పర్సన్స్ ఉన్నారు, స్టాకిస్టులు ఉన్నారు. నేషనల్ లెవెల్ నుంచి లోకల్ వరకు కూడా మనకు మల్టిపుల్ లెవెల్స్ స్టాకిస్టులు ఉన్నారు. అంటే ఈరోజు ఒక వస్తువు మనం తయారీ నుంచి కస్టమర్కి అయ్యేటువంటి ప్రాసెస్లో ఏదైతే ఉందో 100 రూపాయలు మనం వస్తువు కాస్ట్ అనుకుంటే ఒరిజినల్గా అది 25 రూపాయలకు తయారైతే 75 రూపాయలు దాంట్లో మార్కెటింగ్ కాస్టే ఉంటుంది. అవును, అసలు అయినా ప్రమోషన్ లేని ప్రోడక్ట్ లేదు సార్ మార్కెట్ లేదు. ఎస్, మార్కెటింగ్ కాస్టే ఉంటుంది 75%. ఇక్కడ అటామీ ఏం చేస్తుందంటే ఈ మధ్యలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ని ఎలిమినేట్ చేస్తుంది, డిస్ట్రిబ్యూటర్స్ని ఎలిమినేట్ చేస్తుంది, సేల్స్ పర్సన్స్ని ఎలిమినేట్ చేస్తుంది, డైరెక్ట్గా కస్టమర్కే ఆఫర్ చేస్తుంది. సో ఈ 75% మరి ఎక్కడికి పోతుంది? ఆ కస్టమర్స్ ఎవరైతే ఆ ప్రోడక్ట్ని కొంటారో వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసుకుంటే ఆ 75%ని తిరిగి కస్టమర్స్ పొందేటువంటి అవకాశం అటామీ ఇస్తుంది. సో ఇక్కడ వేరే ఎక్కడి నుంచో మనకు డబ్బు తీసుకొచ్చి ఇవ్వట్ల. ఏదైతే సేవ్ చేసినటువంటి మార్కెటింగ్ కాస్ట్, సెలబ్రిటీ కాస్ట్, బ్రాండ్ కాస్ట్ ఏదైతే ఉందో మొత్తం వీటన్నిటినీ మిగిల్చి దాన్ని మనకే రిటర్న్ గిఫ్ట్ రూపంలో ఇస్తుంది. సో ఇది స్ట్రాటజీ.